Welcome to our Bible study today. This is Pastor Conrad DeFries. ఈ దినమునకైనా వేద పఠనమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీతో మాట్లాడుతుంది కాన్వే డి సిస్టర్. The title of our Bible study is Love is the Way to Victory. ఈ దినమునకైనా పాఠ్యాంశము ప్రేమ గొప్ప విజయమును చేకూరుస్తుంది. There are several kinds of love in the New Testament, including marriage love and friendship love. క్రొత్త నిబంధనలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. అది స్నేహితుల ప్రేమ, అలాగే వైవాహిక ప్రేమ. But I'm going to be ministering today just on one kind of love, and that is the God kind of love. అయితే ఈ దినమందు నేను ఒక ప్రేమ గురించి మీకు వివరించనే ఉన్నాను. ఆ ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. When you receive Jesus Christ as your Savior, you receive the God kind of love into your spirit. ఎప్పుడైతే యేసుక్రీస్తును నీ సొంత రక్షకుగా నువ్వు అంగీకరిస్తావో అప్పుడు ఈ దేవుని ప్రేమ నీ యొక్క ఆత్మలోనికి వస్తుంది. 1 Thessalonians chapter 5 and verse 23 lets us know that we are a spirit being, we have a soul, and we live in a body. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే మన ఆత్మయు జీవమును శరీరమును మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు నిందారహితముగా సంపూర్ణముగా ఉన్నట్లుగా కాపాడునుగాక. The real you will live forever either in heaven or in hell as a spirit being. You are a spirit being on the inside. మనము నిత్యము పరలోకంలో లేక నరకంలో జీవిస్తాము అనగా మన ఆత్మయే మన నిజమైనటువంటి స్వభావమై ఉన్నది. When you receive Jesus as your Savior, you are born again in your spirit, not in your soul and not in your body. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనము క్రొత్తగా జన్మిస్తున్నాము. మనము శరీరమందు లేక ప్రాణమందు కాదు కానీ మన ఆత్మ యందు క్రొత్త జన్మ పొందుతాము. We will be teaching a lot to understand more about our spirit being and how God talks to us to our spirit. మన బైబిల్ స్టడీలో మరి ఎక్కువగా మన ఆత్మను గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించినది. God is not a body, He is not a soul or mind, He is a spirit being. దేవుడు శరీరం కాదు, దేవుడు ప్రాణం కాదు, దేవుడు మనసు కాదు, దేవుడు ఆత్మీయ ఉన్నాడు. God as a spirit communicates directly to our spirit, and then our spirit communicates it to our human mind. దేవుడు ఆత్మీయ ఉన్నాడు. ఆత్మీయ దేవుడు మన ఆత్మతో సంభాషిస్తాడు. మన ఆత్మ మన మనసుతో సంభాషిస్తుంది. In the book of John, chapter 13 and verse 34, యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం it says, గమనించినట్లయితే "A new commandment I give unto you, that you love one another." నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేంటనగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. In the Old Testament, they lived under the 10 commandments and the other commandments that were in the law, but we do not do that today. పాత నిబంధనలు మనం గమనించినట్లయితే మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది. దాన్ని మనం నేటి దినాల్లో అవలంబించుటలేదు. When Jesus came, He fulfilled the law and gave us a new commandment in the New Testament for us today. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి ముగించాడు. మనకు క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాడు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఒకరినొకరు ప్రేమించాలి. This new commandment of love, you will not
murder anyone, you will not steal, bear false witness, any of the things in the 10 commandments, you will not violate them. ఎప్పుడైతే మనం క్రొత్తగా జన్మిస్తామో ఈ యొక్క క్రొత్త ఆజ్ఞ మనకి ఇవ్వబడుతుంది. అదేంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించవలనని. ఎప్పుడైతే ఒకరినొకరు ప్రేమిస్తామో మరి హత్య చేయము. People in the Old Testament were not born again in their spirit as we are today, starting with the day of Pentecost. పాత నిబంధనలో ఉన్న భక్తులు మరి ఆత్మలో వారు జన్మించలేదు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్న మనము పెంతెకోస్తు దినమందు క్రొత్తగా జన్మించాము. Today, when you receive Jesus as your Savior, the Holy Spirit comes to live and dwell on the inside of you and will never leave you. ఈ దినమందు క్రొత్తగా జన్మించిన మనలో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనల్ని విడువక ఎడబాయక మనలోనే నివసిస్తూ ఉన్నాడు. I will be teaching you from the Word of God how to listen to the voice of God in your spirit, not in your human mind. ఈ దినమందు మన ఆత్మలో దేవుని యొక్క స్వరం ఎలా వినాలి అనే విషయాన్ని మీకు బోధిస్తున్నాను. మన మనసుతో దేవుని స్వరం వినడం కాదు, ఆత్మతో దేవుని స్వరం వినడం ఎలా. He continues here to tell us in the book of John chapter 13 and 34 that we are to love others even as he has loved us. యోహాను సువార్త 13:34 గమనించినట్లయితే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను అని యేసుక్రీస్తు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞను మనం గమనించగలం. He said in verse 35, by this shall all men know that you're my disciples, that you have love one to another. అదే యోహాను సువార్త 13:35 మనం గమనించినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమించినప్పుడు నాకు శిష్యులని అందరూ తెలుసుకుందురు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. When a person is not saved or born again, they do not have the God kind of love in their spirit. ఒక వ్యక్తి రక్షించబడకపోతే లేక క్రొత్తగా జన్మించకపోతే దేవుని ప్రేమ అతనిలో ఉండదు. They can love with human love or marital love, but they cannot love with the God kind of love. వారు ఒకవేళ మానవ ప్రేమతో ప్రేమించవచ్చు, లేక వైవాహిక సంబంధమైన ప్రేమతో ప్రేమించవచ్చు, కానీ దేవుని ప్రేమ వారిలో ఉండదు. దేవుని ప్రేమ చేత వారు ప్రేమించలేరు. But when you become born again, you receive the God kind of love. The same kind of love God has comes to dwell and stay in your born again spirit. ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో, క్రొత్తగా జన్మిస్తావో, దేవుని ప్రేమ నీలో ప్రారంభమవుతుంది. దేవుని యొక్క ప్రేమ నీలోకి వచ్చి దేవుని ప్రేమ నీలో నివసిస్తూ ఉంది. When you love one another with the God kind of love, you can know that you're born again because that God kind of love is in your heart. ఎప్పుడైతే ఒకరినొకరు మనము దేవుని ప్రేమతో ప్రేమిస్తున్నామో అప్పుడే మనం క్రొత్తగా జన్మించామని, రక్షించబడ్డామని వాక్యం తెలియజేస్తూ ఉంది. అప్పుడు దేవుని ప్రేమ మనలో ఉంటుంది. John chapter 15 and verse 5. యోహాను సువార్త 15:5 మనం గమనించినట్లయితే, Jesus said, I am the vine, you are the branches. యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. Just as a branch receives its life from the vine, so you and I are connected with Jesus and receive his life flowing into us. ఎలాగైతే తీగ ద్రాక్షావల్లిలో ఉండి జీవమును పొందుకుంటుందో అలాగే మనం యేసుక్రీస్తునందుండి ఆయనలో నుంచి మనం జీవమును పొందుకుంటూ ఉన్నాం. When you are born again, you receive the very divine nature of God on the inside of you in your born again spirit. యేసుక్రీస్తునందు ఎప్పుడైతే మనం క్రొత్తగా జన్మిస్తామో దేవుని యొక్క స్వభావము మన యొక్క హృదయంలోకి వస్తుంది. దైవిక స్వభావంతో మనం జీవిస్తాం. I'm going to be teaching many things to help the body of Christ understand who they are in Christ and what they have when they get born again.
క్రీస్తు శరీరంలో ఉన్న అవయవములు ఎలాగైతే ఉన్నావో అలాగే క్రొత్తగా జన్మించిన వారు అలాగే క్రీస్తు అవయవములుగా ఉండి ఎలాగ జీవమును పొందుకుంటారో ఇదని మందు. When you're born again, 1 Corinthians chapter 3 verse 16 says, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఇలాగ చెప్తుంది. It says, you are the temple of God and the Holy Spirit dwells inside of you, in your spirit. క్రొత్తగా జన్మించినప్పుడు మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని యొక్క ఆత్మ మన యొక్క ఆత్మలో నివసిస్తాడు. When you're born again, the Holy Spirit is with you and he will never leave you or forsake you. మనం క్రొత్తగా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, మనల్ని విడువడు, మనల్ని ఎడబాయడు. It is the same Holy Spirit that resurrected Jesus from the dead lives on the inside of every Christian, every believer. Hallelujah. ఆ పరిశుద్ధాత్మ దేవుడే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుగా మనందరిలో నివసిస్తూ ఉన్నాడు. ప్రతి రక్షించబడిన బిడ్డలో నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. In Romans chapter 5 and verse 5, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో it says, the love of God is shed abroad in your heart by the Holy Ghost which is given unto you. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని రాయబడింది. Praise God, isn't that wonderful? You, born again person, has the very same kind of love in your heart that God has in himself. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. రక్షించబడిన నీలో దేవుని యొక్క దివ్య స్వభావమైనటువంటి ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మనలో కుమ్మరించబడుతోంది. మనం దేవుని పోలికగా మారుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, For all the law is fulfilled in this one word, that is, when we receive Jesus, we have fulfilled the law. ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ఒక్క మాటలో మరి సంపూర్ణమైనది. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఈ ప్రేమ మనలోనికి వస్తుంది. It is a tremendous thing to know that you have the Zoe, the God kind of life on the inside of you as a believer. ఇది అద్భుతమైనటువంటి కార్యము. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో నివసిస్తుంది. ఒక దేవుని విశ్వాసిగా. So that when you die or the rapture takes place, you will go to heaven. ఎప్పుడైతే మనం మరణిస్తామో లేకపోతే ప్రభు రాకడ ఎత్తబడతామో అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. But much more than that, he is there to help you, strengthen you, guide you, give you victory in your life in this world. అంతకంటే ముఖ్యంగా ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు జయమునిస్తాడు, మనతో ఉంటాడు, మనకి ఈ లోకంలో గొప్ప జయసామర్థ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, Be ye kind one to another, tender-hearted, forgiving one another like God has forgiven you. దేవుడు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో అలాగే మీరు కూడా ఒకరేళ్ళ ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుడు అని రాయబడింది. Sometimes people do things against you and you think, how can I forgive them? కొన్నిసార్లు ప్రజలు మనకు విరోధంగా అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం వారిని ఎలా క్షమించాలి అని అనుకుంటాం. But when you are born again, you're not going by your feelings and emotions, you're going by the word of God. ఎప్పుడైతే మనం క్రొత్తగా జన్మిస్తామో రక్షించబడతామో ఇలాంటి ఉద్రేకాలకు ఇలాంటి ఆలోచనలకు మనం చోటివ్వము. మనం ప్రేమ కలిగిన వారమై ఉంటాం. You can make the decision, I forgive them by faith in the name of Jesus.
మనకై మనమే తీర్మానించుకోగలము, నేను ఆ వ్యక్తిని విశ్వాసం ద్వారా క్షమిస్తాను అని దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. In the book of 1 John chapter 3 and verse 14, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినట్లయితే, it says, we know that we have passed from spiritual death to spiritual life because we love the brethren. మనము సహోదరులను ప్రేమిస్తున్నాం కనుక ఆత్మీయమైన మరణములో నుండి ఆత్మీయమైన జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని రాయబడింది. Because you have the God kind of love on the inside of you, then you can forgive one another. మనలో దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది కనుక మనం ఎటువంటి వ్యక్తినైనా క్షమించగలము, ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించగలము. In 2 Corinthians chapter 5 and verse 13, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినట్లయితే, he says, if any man be in Christ, he is a new creature. Old things are passed away and all is become new. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. Once you are born again, you have the Holy Spirit inside of you. ఒకసారి నువ్వు క్రొత్తగా జన్మించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు. And the Bible says, out of your belly shall flow rivers of living water. దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది, నీ కడుపులో నుండి జీవజల నదులు పారును అని తెలియజేస్తా ఉంది. I'm going to be teaching you more from the Word of God how to turn those rivers that's on the inside of you loose so they will bubble up and flow out of you. దేవుని యొక్క వాక్యంలో నుంచి విషయాలు మీకు బోధిస్తున్నాను. మీ యొక్క కడుపులో నుండి జీవజల నదులు పొంగి ఎలా పారుతాయో మీకు చెప్తున్నాను. Jesus said, he that drinketh of the water that he will give us, that we will never thirst. యేసుక్రీస్తు చెప్పాడు, నేనిచ్చే జీవజలం త్రాగినట్లయితే వాడు అన్నిటికీ దప్పికొనడు అని చెప్తున్నాడు. The Bible says you have this treasure in an earthen vessel. ఈ యొక్క మంటి ఘట్టంలోనే ఈ మహిమగల ఐశ్వర్యం మనలో ఉందని దైవ వాక్యం తెలియజేస్తూ ఉంది. The devil doesn't want you to know what you have on the inside of you. You have a great treasure that you can draw strength from. సాతాను ఎప్పుడు కూడా నీలో ఉన్నటువంటి ఈ మహిమైశ్వర్యము నీలో ఉందని తెలుసుకోకుండా ఉండనట్లుగా వాడెప్పుడు కూడా గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటాడు. In the book of John chapter 15 and verse 12, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే, he says that we are to love one another even as he has loved us. To love others. ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారం మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని యేసుక్రీస్తు చెప్పడం చూస్తున్నాం. You have the God kind of love in you if you have been born again and received Jesus as your Savior. యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నువ్వు క్రొత్తగా జన్మించింది వాస్తవమైతే నీలో దేవుని యొక్క ప్రేమ నివసిస్తూ ఉంటుంది. The devil doesn't want you to know and understand what a great treasure you have on the inside of you in your spirit. నీ యొక్క ఆత్మలో దేవుని యొక్క మహిమైశ్వర్యము ఉన్న విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా ఉండాలని ఎప్పుడు కూడా సాతాను పనిచేస్తూ ఉంటాడు. You have the God kind of love, the very same love that God loved you with. You can love others with that same kind of love. దేవుడు ఏ ప్రేమతో నిన్ను ప్రేమించాడో అదే ప్రేమ నీలో కృమ్మరించాడు. ఆ ప్రేమ నీలో ఉంది, అది దైవ ప్రేమ.
And as we have said in Ephesians chapter 4 and verse 32, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, that we're to be tender-hearted, to love others with that kind of love that God has loved us. It's on the inside of you. మనము ఒకరినొకరు కరుణాహృదయులమై దేవుని యొక్క ప్రేమతో ఒకరినొకరు ప్రేమించాలి. ఆ ప్రేమ మన హృదయంలో ఉంది. In 1 John chapter 3 and verse 14, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం గమనించినట్లయితే, it says we know that we have passed from death unto life because we love one another. సహోదరులమైన మనము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం గనుక మనము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అని రాయబడింది. The Bible tells us, he that loveth one another is born of God. ఎవరైతే ఒకరినొకరు ప్రేమిస్తారో, దేవుని ప్రేమ కలిగి ఉంటారో, వారు దేవుని మూలముగా పుట్టినవారు. The devil would like for you to hold resentment and hurt against people that do things against you. ప్రజలు మనకు విరోధంగా పనిచేయనట్లుగా, మనల్ని గాయపరిచినట్లుగా సాతాను అనేకులు ప్రేరేపిస్తూ ఉంటాడు. But greater is he that is in you than he that is in the world. అయితే వాక్యం తెలియజేస్తా ఉంది, లోకములో ఉన్నవాని కంటే మీలోనున్నవాడు గొప్పవాడు. You have the greater one. You have the Holy Spirit himself living on the inside of you. మీలో గొప్పవాడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడు. In John chapter 3 and verse 6, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, it says that is born of the flesh is flesh, but that is born of the Spirit is spirit. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది అని రాయబడింది. Your born again human spirit is an offspring from God, a child of God. నీవు దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించావు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సంబంధివి. It is important that you understand the real you is a spirit being. You have a soul and live in a body. నువ్వు ఏమై ఉన్నావో అది ఎరగడం చాలా ప్రాముఖ్యమైంది. నీవు శరీరము కాదు, నీవు ఆత్మవై ఉన్నావు. 1 Corinthians chapter 6 verse 17 says, he that's joined to the Lord is one spirit when you're born again. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తునందు నూతన జన్మ పొందుతామో మనం దేవుని సంబంధులము. When you receive Jesus, you come into the family of God. You're his offspring. You're his child. ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు మనం క్రొత్తగా జన్మించామో మనము దేవుని బిడ్డలము, దేవుని యొక్క సంతానమై ఉన్నాము. You have the very divine nature of God on the inside of you in your spirit being. Hallelujah. నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నీవు దేవుని పోలికగా ఉన్నావు, దేవుని సంబంధంగా ఉన్నావు, ఆత్మ సంబంధ వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. The Bible tells us in the book of Peter, by his promises we're made partakers of the divine nature of God. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాటిలో మనము మరి పాలి భాగస్థులమై ఉన్నామని పేతురు పత్రికలో మనం చదువుకుంటాం. You are not God, but you are an offspring. You're a child of God with his love on the inside of you. నీవు దేవుడివి కాదు, కానీ నీవు దేవుని బిడ్డవి, దేవుని యొక్క సంతానము,
నీలో ఉన్నటువంటి ప్రేమను బట్టి, దైవిక ప్రేమను బట్టి నీవు దేవుని సంబంధివి. It's not just the way we dress or fix our hair that makes us different from the world. ప్రపంచానికి వ్యతిరేకంగా మనం వేసే బట్టలో, లేకపోతే మనం జీవించే జీవన విధానమో, లేకపోతే మన వెంట్రుకలు దువ్వుకోవడమో అది కాదు. We are different from the world by the way we think, and because we have God's very nature on the inside of us in our spirit. దేవుడు మనలో ఉంచినటువంటి ఆ యొక్క దేవుని ప్రేమను బట్టి లోకమునకు మనం వేరుగా జీవిస్తున్నాం, లోకమునకు వేరుగా మనం ఆలోచిస్తూ ఉన్నాం, లోకమునకు ప్రత్యేకంగా మనం జీవిస్తూ ఉన్నాం. I'm going to be teaching in future lessons how you can increase in the love of God, how the love of God will grow and get stronger in your life. భవిష్యత్తులో దేవుని ప్రేమలో ఎలాగో మనం స్థిరంగా ఉండాలి, దేవుని ప్రేమలో ఎలాగో మనం బలంగా ఉండాలి అని రాబోయే దినాల్లో నేను మీకు బోధించనై ఉన్నాను. Yes, God saved you. He forgave you of your sins when you're born again, but the Holy Spirit came to live on the inside of you. అవును, దేవుడు నిన్ను రక్షించినప్పుడు, నీవు క్రొత్తగా జన్మించినప్పుడు నేను బలపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు నివాసం చేస్తూ ఉన్నాడు. The Holy Spirit is inside every believer to give them the mind of Christ, to guide them, to show them the best decisions to make. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎందుకున్నాడంటే మనకు యేసుక్రీస్తు లాంటి మనసు ఇవ్వగలగడానికి, దేవుని పోలి జీవించగలగడానికి, లోకములో ఒక ప్రత్యేకమైన జీవితం జీవించగలగడానికి. The Bible said the Holy Spirit shall be with you and he shall be in you. You become the temple of the Holy Spirit here on earth. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, నీవే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నావు. It is so important that you know that God loves you. He loves you just as much as he loves Jesus, his son. ఇది నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అదే ప్రేమతో నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ నీ మీద ఉంది. If you want to get to know God more and get close to him, just learn more about the love of God. యేసుక్రీస్తుని గురించి ఇంకా తెలుసుకోవాలంటే దేవుని ప్రేమను గురించి నువ్వు తెలుసుకో. God has power, but he is love. God loved the world is the reason Jesus came and died for our sin. దేవుడు శక్తి కలిగిన వాడు, అయితే అదే సమయంలో దేవుడు ప్రేమ కలిగిన వాడు, అందుకే యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించాడు. God made a covenant with Abraham, and you and I are the seed of Abraham because of the love of God. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, అందును బట్టి నీవు నేను అబ్రహాము సంతానమై ఉన్నావు. దేవుడు చేసిన నిబంధన అదే. Love is the reason that Jesus died on the cross, to receive us as his children into the family of God. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలుగా మార్చబడగలుగునట్లుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇందులో దేవుని యొక్క ప్రేమ. I'm going to be continuing more lessons on the love of God, but I want you to pray this prayer after me today. రాబోయే దినాల్లో దేవుని ప్రేమను గురించి ఇంకా అత్యధికంగా మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుని ముగిద్దాం. I believe that Jesus Christ is the Son of God. నాతో కలిసి ప్రార్థించండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నా హృదయమందు నేను విశ్వసిస్తున్నాను. I believe he died on the cross and rose from the dead to pay the penalty for my sins. నా పాపముల కొరకు యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, మృత్యుంజయుడై లేచాడు అని నేను నా హృదయమందు విశ్వసిస్తున్నాను. Right now, I receive Jesus Christ as my Lord
and as my Savior. ఇప్పుడే యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా, నా విమోచకుడిగా నేను అంగీకరిస్తున్నాను. Find a good Bible-believing church, get in it and grow in the things of God. I'm praying for you, and remember, God loves you. He is not trying to make bad things happen to you. ఈ ప్రార్థనను చేసినట్లయితే ఇంకా నువ్వు ఆత్మీయ ఎదుగుడకు నీ సమీపంలో ఉన్న వాక్యానుసారమైన సంఘములకు వెళ్ళి ఆత్మీయ బలపరచబడి నేను కొనసాగించి నీ కోసం ప్రార్థన చేస్తాను. దేవుని ప్రేమలో నువ్వు ఎదుగుదువుగాక. ఆమేన్.